దక్కిన హౌస్ కాబట్టి మొదటగా జంగం విశ్వనాథ్ గారు లేకపోతే నేను లేను. ఈచ్ డే ముఖం చూడండి. అతను సెప్టెంబర్ 3వ తారీఖు 2024 సంవత్సరంలో భార్య చనిపోయిన చనిపోయినప్పుడు నేను ఎప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి, డిఎస్సి రాయాలి, జాబ్ కొట్టడానికి అది లేదని సెప్టెంబర్ 23 చనిపోయిన తర్వాత 2 నెలలు నేను డిప్రెషన్లో బాగా డిప్రెషన్లో ఉన్నాను. డిసెంబర్ 23వ తారీఖు ఇది సార్ గారి మోటివేషన్ పాస్ అవుతాను. ఇప్పుడు నేను చనిపోదామా అన్న పరిస్థితిలో ఉన్నాయి. ఏదన్నా పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలి, బతకాలి అనేటటువంటి మైండ్ లో మార్పులు తీసుకొచ్చింది సార్ అండి. సార్ వల్లే నేను బతుకున్నాను. చనిపోదాం అనుకున్నాను. వాస్తవంగా అంత అన్వీనంగా బతికిన మనిషి లేకపోయేసరికి చనిపోదాం అనేటటువంటి డిసిషన్ లో ఉన్నప్పుడు సార్ గారు 2 people die అనేటటువంటి వాక్యాన్ని బాగా మైండ్ లో పెట్టుకొని అప్పటి నుంచి నేను 2003లో డిగ్రీ చదివానండి. అప్పుడు ఎక్కడో చదివింది మొత్తం మర్చిపోయా, తెలియదు అసలు సబ్జెక్ట్. డిసెంబర్ 23, 2024 నుండి నేను చదవకం మొదలు పెట్టానండి. నేను జూన్ 10వ తారీఖు ఎక్స్ట్రా రాశానండి. జూన్ 10వ తారీఖు ఎక్స్ట్రా రాశాను. నాకు 6 నెలల 10-15 రోజులే చదివానండి. అంటే సబ్జెక్టు తెలవని వాడిని ఎంత బాగా చదివానంటేనండి, అమ్మ గుర్తొచ్చేవాడు సార్. అప్పుడు మళ్ళీ చదివేవాడిని. అలా నిద్ర పడుతుందో లేదో అసలు నిద్ర పట్టేవాడు కాదండి. ఎందుకంటే అంత డిప్రెషన్ లో ఉన్నాను కాబట్టి, నేను పారిపోయినటువంటి ఫీలింగ్ లో అంత డిప్రెషన్ లో ఉన్నాను. నిద్ర పట్టేది కాదు. అయినా ఇప్పుడన్నా ఒకసారి నేను రోజుకు 2-3 గంటలే నిద్రపోయాడు. నిద్ర లేక పట్టక ఆ టైంలో కూడా సార్ గారు మేలు పొట్టు తట్టి ఇట్లా పొట్టట్టు ఉండేది. ఆ విధంగా 6 నెలలు కష్టపడి చదివానంటే. కాదు టెట్ లో కూడా ఇప్పుడు 2012లో టెట్ అయ్యాయి. టెట్ లో కూడా 10 మార్కులే ఉన్నాయండి. అయినా కానీ నీకు టెట్ లో 10 మార్కుల్లోనే నేను జాబ్ కొడతానా లేదా అనేటటువంటి ఆలోచనని పొరలోకి రానికుండా సార్ ఇచ్చినటువంటి మోటివేషన్ వల్ల ఆ మోటివేషన్ ద్వారానే నేను బతుకున్నానండి. సార్కి అప్పుడే ఫోన్ చేశాను, మమ్మల్ని కలవాలి సార్ అని. కలుస్తాం తర్వాత మరి చెప్పారండి. ఆ విధంగా నేను లోన్ తీసుకొని తర్వాత తమ వేసుకొని నిర్ణయం వచ్చానండి. సార్ని కలిసి చాలా సంతోషంగా ఉందండి. బతికి ఉండడానికి, ఇలా ఉండడానికి, నా పిల్లలతో ఉండడానికి కారణం సారేనండి. చాలా 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 సంతోషం. ఈగో ఎస్ఎంపీసీ గొప్పలో ఇలాంటి మాటలు చాలా అరుదు. ఇంత ఓపెన్ కూడా ఎవరు మాట్లాడు నిజం చెప్పాలంటే. అది ఇంత స్టేజ్ సాక్షిగా, విజేత సాక్షిగా సూపర్ గా మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇండియా విధి కూడా ఉంటాయి. రైట్. కొత్త రోజు చూడండి అసలు చాలా చాలా దూరం. గ్రేట్ గ్రేట్. అసలు చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు చనిపోవాలనుకున్న వారికి మీ వంచు టెంపర్ ఆత్మహత్య అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ టెంపరరీ ప్రాబ్లం. అది ఆ టెంపరరీ ప్రాబ్లం ఎత్తుకున్నాం కాబట్టి ఉద్యోగం వచ్చింది, జాబ్ వచ్చింది, పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. జాబ్ వస్తే వాల్యూ ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం భార్యాభర్తల సంబంధం అంటే కేవలం అనుబంధం కాదు, అది ఒక ఆత్మీయ బంధం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ, నమ్మకం, గౌరవం, స్నేహం, సహనమని 5 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. భార్యాభర్తల బంధం జీవితాంతం కలిసి ప్రయాణం చేసే ఒక ఆత్మీయ యాత్ర. ఈ గొప్ప యాత్రలో తన భార్య యాత్ర అర్థాంతరంగా ముగిసిన, ప్రభుత్వ ఉద్యోగంలో ఉపాధ్యాయుడిగా చూడాలన్న తన భార్య కలను నెరవేర్చాడు ఓ భర్త. ఒక పక్క కుటుంబ భారం, మరోపక్క యువకులతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇవన్నీ మన వల్ల కాదు, ఎలాగోలా బతికేద్దాం అనుకున్నారు.
తన జీవితంలో నిండు నూరేళ్లు జీవనం సాగించాల్సిన భార్య తనువు చాలించడంతో నేటి యువకులతో పోటీపడి ఏ విధమైన శిక్షణ తీసుకోకుండా రోజుకి 10 గంటలు చదువుతూ తన 2 పిల్లల్ని సాకుతూ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి ప్రభుత్వ ఫలితాల్లో విజయాన్ని సాధించాడు. అలాగా 2-3 నెలలు అసలు ఎప్పుడు అన్నం లేదు, తిప్పలు లేదు, ఏడ్చుకుంటూనే ఉండిపోయానండి. కాకపోతే ఇక తన కోరిక నెరవేర్చాలి, ఎప్పుడూ నాతో అంట్లా ఉండేది, డిఎస్సి జాబ్ కొట్టాలని. అయితే చచ్చిపోదాం అనుకుంటున్నా కాబట్టి ఎట్టాగో తన కోరిక నెరవేర్చాలనేటటువంటి దృఢమైన నిశ్చయంతో 2024 డిసెంబర్ నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టానండి. నా జాబ్ చేసుకుంటూ నాకున్న చిన్న వ్యవసాయం పనులు చేసుకుంటూ డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాను.